వారసులకు అవకాశం ఉన్నట్టే వైసీపీలో, ఇబ్బంది ఏమీ లేదు. మూకుమ్మడిగా జరుగుతున్న దాడిలో షర్మిల గారు కూడా ఒక అస్త్రం అవుతున్నారా, లేదంటే ప్రతిపక్షాలకి ఆమె ఒక పావుగా మారారా వాళ్ళ చేతిలో? మేబీ వాళ్ళ బావగారి కారణంగా ఈ రాజకీయం జరుగుండొచ్చు. సాధారణంగా భారతదేశ చరిత్రలోనే కాదు, మీరు చరిత్రలో పురాణాలు చూసుకున్నా సరే ఆడవాళ్ల వివాదాలు రాజకీయాలని మారుస్తుంటాయి. ఒక ద్రౌపదికి జరిగినటువంటి ఫీలింగే ఆ రోజున మహాభారతానికి కారణమైంది, పరాభవం. లేకపోతే సీతకు జరిగినటువంటి పరిణామమే ఆ రోజున రామాయణానికి కారణమైంది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన ఘర్షణలు కూడా వివాదాలకు. పల్నాడు ఏంటి, నాయకురాలు నాగమ్మ కోసం జరిగినటువంటి అరాచకం. కాబట్టి ఇక్కడేంటి, షర్మిలకి ఇది ఎట్లుంటుందంటే లేడీస్లో మెంటాలిటీ, పుట్టింట్లోనూ నా మాటే నెగ్గాల, అత్తింట్లోనూ నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి. ఇప్పుడు అనిల్ వాళ్ళ కుటుంబంలో షర్మిల మాటే నెగ్గుతుంది కానీ అప్పుడు నేను నా అత్తారింట్లో నా రాజ్యం చలామణి అవుతున్నప్పుడు నా పుట్టింట్లో నా వదిలింది చలామణి అవ్వాలనాలి కదా. కానీ తన పుట్టింట్లో కూడా తన మాటే చెల్లుబాటు కావాలంటే, అవ్వ కావాలి బొవ్వ కావాలంటే వచ్చిన సంఘర్షణ. ఇప్పుడు ఏంటి, మన్నా నా మాట, ఏదేదో ఒక సామెత ఉంటది, ఒక లేడీ ఏడుస్తా చెప్తుందట తన మిత్రురాలికి, నా కొడుకు మరీ సొంట అయిపోయాడు, కోడలు ఎట్ట చెప్తే అట్టింటాడు, ఇంత దరిద్రుడు అనుకోలేదు నేను అంటదట. మరి నీ కూతురు అంటే, నీ అల్లుడు అంటే, నా అల్లుడు చాలా మంచోడు, మా అమ్మాయి చెప్తే. అట్లాగే ఇక్కడ నా మొగుడు నా మాట వినాలి, నా అన్న నా మాట వినాలి, ఈ టైపు మెంటాలిటీతో ఉంటే అది సహజ సిద్ధమైనటువంటి. మరి ఇక్కడ మరి